నమస్కారం నా ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది మీవి ఫ్యాక్టరీ. మీవి బ్రాండ్ మీ అందరూ తెలిసిందే, ఇండియన్ బ్రాండ్. ఇది ఇండియాలో ఇప్పుడు కొత్తగా వీళ్ళు హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే ఏర్పాటు చేశారు. సో ఇక్కడ నుంచే ఇప్పుడు మొత్తం మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తున్నారు. ఇది ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అని చెప్పొచ్చు ఇండియాలో ఏదైనా ఆడియో బ్రాండ్కి. సో ఇదే ఫస్ట్ మీవి బ్రాండే ఒక ఫ్యాక్టరీ అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రొడక్షన్ హౌస్ అని చెప్పొచ్చు. ఇది ఇక్కడ నుంచి వీళ్ళు మీవి కాలర్ 2 నెక్ బ్యాండ్ ఇయర్ఫోన్స్ని అండ్ ఇంకొకటి స్పీకర్ ఉంది మీవి రోమ్ 2 అని చెప్పేసి బ్లూటూత్ స్పీకర్, ఇవి రెండు అయితే మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు మీరు ఎన్నో ప్రొడక్ట్స్ని అన్బాక్సింగ్ చేయడం చూస్తుంటారు, ఎన్నో మొబైల్స్ అన్బాక్సింగ్ చేయడం మన ఛానల్లో చూస్తుంటారు. ఈ వీడియోలో నేను లోపల మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ చూపిస్తాను మీకు, ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు వీటిని. అండ్ వీటిని నేను అసెంబుల్ చేస్తాను, మ్యాక్సిమం చూస్తాను అసెంబుల్ చేయడానికి. ప్యాక్ చేస్తాను బాక్స్లో. సో నేనే ప్యాక్ చేస్తాను, అంటే బాక్స్ చేయడం అనమాట. ఇంతవరకు అన్బాక్స్ చేస్తాం, ఇప్పుడు బాక్స్ చేయడం చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్యాక్టరీ లోపల ఉన్నాం. ప్రొడక్షన్ అయితే మొత్తం జరుగుతూ ఉంది. ఇక్కడైతే ఇంజనీర్స్ అయితే వర్క్ చేస్తున్నారు, ప్రొడక్షన్ ఇంజనీర్స్. సో ఇక్కడైతే వీళ్ళు క్యావిటీ ఆడియో డ్రైవర్స్ అయితే క్యావిటీలో ఫిక్స్ చేస్తూ ఉన్నారు. అండ్ గ్లూ ఇక్కడ సోల్డరింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం ప్రాసెస్ అయితే చిన్నగా, కొన్ని ప్రాసెస్ చూపించగలను, మొత్తం నేను చూపించలేను ఎందుకంటే కొత్తగా పెట్టిన ఫ్యాక్టరీ ఇది. ఇక్కడ మొత్తం ప్రాసెస్తో మొత్తం చూపించలేం, ఎందుకంటే కాంపిటీటర్స్ కూడా వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది మీవి కంపెనీ వాళ్ళు. సో అందుకే నేను కొన్ని ప్రాసెస్ చూపిస్తాను, కొన్ని నేను చేయగలిగిన కూడా కొన్ని చేసి చూపిస్తాను. అండ్ ఇంకొకటి చూద్దాం, షోల్డరింగ్ ఎలా చేస్తారో చూద్దాం. క్యావిటీలో ఆడియో డ్రైవర్స్ని షోల్డరింగ్. ఈ మిషన్స్ ఆటోమేటిక్గా చూడొచ్చు గ్లూ వేసుకుంటున్నాయి అక్కడ. సో మొత్తం గ్లూ వేసిన తర్వాత అది కంప్లీట్ లోపలికి వెళ్తుంది, యూవీతో లైట్ పడుతుంది, లైట్ వల్ల వేడైపోయి అది స్టిక్ అయిపోయింది. సో ఇవన్నీ క్యావిటీస్ అంటే ఇలా ఉంటే మనము పెట్టుకుంటాం కదా ఇయర్కి. సో దీన్ని మనం క్యావిటీ అంటాము. తర్వాత మనకి వైరింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ చూడొచ్చు మీకు 2 వైర్స్ అయితే ఉంటాయి. సో ఈ వైరింగ్ అయితే ఖచ్చితంగా చెక్ చేయాలి. సో ఇవన్నీ ఇక్కడ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఆడియో డ్రైవర్స్ ఉన్నాయి కదా, ఆడియో డ్రైవర్స్ని చెక్ చేస్తున్నారు, డస్ట్ ఏమైనా ఉందా, నీట్గా ఉన్నాయా లేవా. సో మొత్తం చెక్ చేసిన తర్వాతే అవి క్యావిటీలో అయితే పెడతారు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మ్యాగ్నెట్స్. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ మ్యాగ్నెట్సే, ఒకటి బయటకు వస్తే ఇట్లా తీసి చూడొచ్చు. సో ఈ మ్యాగ్నెట్స్ మనకి ఎక్కడ ఉపయోగపడతాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరు నార్మల్గా ఇయర్ఫోన్స్ ఇప్పుడు అయితే వస్తున్నాయి, నెక్ బ్యాండ్ ఏదైనా చూసుకున్నా కానీ మనకి ఎన్ టిప్స్ చూడొచ్చు. ఇక్కడ మనకి మ్యాగ్నెట్స్ అతుక్కొని ఉంటాయి. ఇట్లా మ్యాగ్నెట్స్ అయితే ఇటు సైడ్ ఒక మ్యాగ్నెట్ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇటు సైడ్ ఒక మ్యాగ్నెట్, 2 మ్యాగ్నెట్స్ అయితే పెడతారు. సో ఇప్పుడు మనం వీటిని ఇట్లా అంటించవచ్చు. ఇక్కడ చూస్తే మనకి వైరింగ్ ఉంది కదా, ఖచ్చితంగా వైర్స్ అయితే ఉంటాయి మనకి ప్రోడక్ట్లో. సో వైరింగ్లో ఏదైనా లోపాలు ఉన్నాయా, వైర్లో ఏమైనా ఇష్యూ అయినా కానీ, వైరింగ్లో చిన్న ప్రాబ్లం అయినా కానీ మనకి ఒకటి ఇయర్ఫోన్స్ పని చేస్తే ఒకటి పని చేయదు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా ఇక్కడ వైరింగ్ టెస్ట్ మొత్తం ఇక్కడ మనకి చేస్తున్నారు, ఎలా వర్క్ చేస్తున్నాయి, దాని కంటిన్యూటీ, వైరింగ్ కంటిన్యూటీ మొత్తం ఇక్కడ చెక్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు ఎస్ఆర్ ఈ స్టెట్స్ రిలీజ్ అంటారు వీటిని. సో వీటిని ఇక్కడ మనకి గ్రూమింగ్ చేస్తారు, వీటిని ఫిక్స్ చేస్తారు. సో ఇంతవరకు మనకి వైరింగ్ ఈ పార్ట్ అయితే అయిపోయింది. అండ్ మిగతా ఏదైతే మనకి ఈ బోర్డు ఉన్నాయో, బ్యాటరీ, ఇవన్నీ ఇక్కడ బ్యాటరీ ఒక సైడ్ ఉంటుంది, ఒక సైడ్ వచ్చేసరికి బోర్డు ఉంటుంది, మెయిన్ బోర్డ్. సో ఇవన్నీ అటు సైడ్ ఉన్నాయి, అటు సైడ్ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఏం చేస్తారంటే మైక్రోస్కోప్లో వీటి మీద ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా మొత్తం చెక్ చేస్తారు. ఎందుకంటే మనము అవుట్ ఆఫ్ ది బాక్స్ ఓపెన్ చేయగానే స్క్రాచెస్ ఇట్లాంటివి కనిపించాయి అనుకోండి, చిరాకు వేస్తుంది కొత్త ప్రోడక్ట్ చూడగానే, అవన్నీ ఇక్కడ చెక్ చేస్తారు. సో ఇక్కడ ఏమన్నా స్క్రాచెస్ ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి, పక్క పడేస్తారు. దీన్ని నీట్గా ఉంటేనే మనకి నెక్స్ట్ రౌండ్కి అయితే వెళ్ళిద్ది. సో ఇక్కడ మనకి ఇక్కడ 2 ఉన్నాయి కదా పెద్దగా, ఒక సైడ్ వచ్చేసరికి మనకి బ్యాటరీ ఉంటుంది, ఒక సైడ్ వచ్చేసరికి బోర్డు అయితే ఉంటుంది, మెయిన్ బోర్డు. ఇక్కడ బ్యాటరీ ఇక్కడ ఫిక్స్ చేస్తున్నారు, వీటి మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి అయితే వెళ్ళిపోతాయి. ఫ్రెండ్స్, వచ్చేసరికి మదర్ బోర్డ్. ఇక్కడ నుంచి మనకి 3 బటన్స్ అయితే కనిపిస్తున్నాయి చూడొచ్చు. సో ఇక్కడ ఇటు సైడ్ ఫిక్స్ చేస్తారు దీన్ని, ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ కనిపిస్తున్నాయి మనకి. అండ్ ఇక్కడ వచ్చేసరికి పవర్ బటన్ కనిపిస్తుంది. సో ఇటు సైడ్ వచ్చేసింది బోర్డు. అండ్ మనం ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు వాల్యూమ్ పెరుగుతుంది, తగ్గుతుంది, పవర్ బటన్ ఆన్ ఆఫ్ చేయొచ్చు. ఇవన్నీ మనకి ఇది మెయిన్ అనమాట, ఇది గుండెకాయ లాంటిది, హార్ట్ అని చెప్పొచ్చు దీనికి. ఇవి క్యావిటీస్ ఒకసారి చూడండి. సో వీటి లోపల మనం ఇటు సైడ్ వచ్చేసరికి మదర్ బోర్డ్, ఇటు సైడ్ వచ్చేసరికి బ్యాటరీ ఫిక్స్ చేస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి బోర్డు కనిపిస్తుంది, మదర్ బోర్డ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి బ్యాటరీ కెపాసిటీ 140 mAh బ్యాటరీ. ఈ బ్యాటరీని 38 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు అండ్ 17 అవర్స్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్ అయితే అసెంబ్లీ. అండ్ ఇది మెయిన్ మిషన్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రీక్వెన్సీస్ అయితే చెక్ చేస్తారు, ఆడియో ఫ్రీక్వెన్సీస్. మన ఇండియాలో ఎక్కువ బేస్ అయితే ఇష్టపడుతూ ఉంటారు, ఎక్కువ బేస్ బూస్ట్ కావాలని అంటుంటారు. ఇక్కడ మొత్తం సెట్ చేస్తారు, అది మొత్తం ఫ్రీక్వెన్సీస్ ఎవ్రీథింగ్ ఇక్కడైతే వీళ్ళు సెట్ చేస్తారు.
ఇక్కడ చూడొచ్చు మనకి అన్ని టెస్ట్లు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకి టెస్ట్లో పాస్ ఆర్ ఫెయిల్, ఏదైనా టెస్ట్ ఫెయిల్ అయిందంటే అది బయటికి వెళ్తుంది, పాస్ అయితే ప్యాకింగ్కి వెళ్తుంది, అంతేనా? పాస్ అవ్వకపోతే ప్యాకింగ్కి వెళ్ళదు అనమాట. దీనికి కూడా ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ప్యాకింగ్. చిన్నప్పుడు మనము కొత్త పుస్తకాలు ఎలా స్మెల్ వస్తే అట్లా వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడవచ్చు మొత్తం యూజర్ మాన్యువల్స్ కానీ మొత్తం ప్యాకింగ్ మొత్తం నార్మల్గా మీరు చూసే ఉంటారు. ఇయర్ ఫోన్స్ ఎన్నో మీరు మొత్తం ప్యాకింగ్ అయితే ఇక్కడ జరుగుతుంది. నార్మల్గా మీడియం ఇన్స్టాల్ చేస్తారు యాక్చువల్గా అయితే. ఇక్కడ నెక్ బ్యాండ్స్లో స్మాల్ అండ్ లార్జ్ ఇక్కడ మనకి సపరేట్గా అయితే ఇస్తారు, తెలిసిందే. మీరు బాక్స్లో చూస్తూ ఉంటారు. ఇది వచ్చేసరికి మైక్రో యూఎస్బీ కేబుల్, ఛార్జింగ్ కేబుల్. సో ఇవి బాక్స్లో పెట్టేస్తున్నారు. అండ్ దాంతోపాటు వారంటీ కార్డ్ కానీ యూజర్ మాన్యువల్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి పెట్టేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇవి మనకి ఫైనల్గా అవుట్పుట్ అయితే వచ్చింది. డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ బాక్సెస్ అయితే ఉన్నాయి. ఇది బ్లాక్, ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ ఇది వచ్చేసరికి రెడ్. సో ఇక్కడే మనం కలర్ అయితే ఐడెంటిఫై చేసేయచ్చు లోపల ఏ కలర్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయో. అండ్ ఒకసారి మనం దీని సౌండ్ అయితే చెక్ చేద్దాం. నేను వచ్చినప్పుడు విన్నాను సౌండ్ అయితే. దీనిలో 3 గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ నాకు నచ్చింది వచ్చేసరికి దీని బిల్డ్ అక్కడ. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇది వచ్చేసరికి సిలికాన్ మెటీరియల్. ఇక్కడ చూడొచ్చు కంఫర్ట్ ఉంటుంది. అండ్ మీరు ఎంతసేపు అయినా వేసుకోండి, లైట్ వెయిట్, చాలా కంఫర్ట్ ఉంది. మెల్ల ఉన్నట్టు కూడా తెలియదు, అట్లా ఉంది ఇది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి దీనిలో బాగా నచ్చింది నాకు, వీళ్ళు షోల్డరింగ్ 2 times ఇట్లా చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మౌల్డింగ్ చూడొచ్చు. ఇక్కడ మనకి వాటర్ కానీ ఇట్లాంటివి అయితే లోపలికి వెళ్ళే ఛాన్సే లేదు. సో అట్లా ఇది ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ దీనిలో మీకు IP-X7 వాటర్ రెసిస్టెంట్గా ఉంటుంది. మీరు స్వెట్ ప్రూఫ్, మీరు నార్మల్గా రెయిన్ ఇట్లా వాటిలో కూడా ఈజీగా మీకు సర్వైవ్ అయితే అవ్వగలదు. అండ్ ఇంకొకటి సౌండ్ క్వాలిటీ. దీనిలో నాకు ఫస్ట్ నచ్చింది బేస్. మన ఎవరైతే ఎక్కువ బేస్ ఇష్టపడుతుంటారో వాళ్ళకైతే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఆ ప్రైస్కి జస్ట్ 1200 రూపాయలకి బేస్ అయితే మాత్రం దీంట్లో చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేయడం మేబీ, నాకైతే బేస్ అయితే దీనిలో చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకో మెయిన్ ఫీచర్ దీనిలో ఆ ప్రైస్కి 1200 రూపీస్కి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. జస్ట్ మీరు 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 10 hours దీన్ని యూజ్ చేయొచ్చు. ఫుల్ ఛార్జ్ మీకు 38 minutesలో అయిపోతుంది. ఫుల్ ఛార్జ్ చేస్తే 17 hours అయితే దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఇది దేనితో మీరు ఛార్జ్ చేయొచ్చు. మీకు నార్మల్గా పవర్ బ్యాంక్స్ కానీ లేకపోతే మీ దగ్గర ఏమైనా ఛార్జర్స్ ఉంటాయి కదా, మైక్రో యూఎస్బీ పోర్ట్తో వస్తుంది, పెట్టేసి మీరు ఈజీగా ఛార్జ్ చేయొచ్చు. అండ్ మ్యాక్సిమం 5 watt వరకు తీసుకుంటుంది. మీకు 141 mAh బ్యాటరీ కాబట్టి జస్ట్ 38 minutesలో అయితే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది, ఫాస్ట్గా ఛార్జ్ అయిపోతుంది. అది మెయిన్ సెల్లింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. బేస్ అండ్ ఒకవేళ బేస్ లవర్స్ ఉంటే మాత్రం బేస్ మాత్రం చాలా బాగుంది. ఇంకా దీనిలో ఫంక్షన్స్ కూడా మాట్లాడుకుంటే మనము వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ చూసారు కదా, మీరు లాంగ్ ప్రెస్ చేస్తే ప్లస్ బటన్ నెక్స్ట్ సాంగ్కి వెళ్తారు, మైనస్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి ప్రీవియస్ సాంగ్కి వెళ్తారు. అండ్ ఈ పవర్ బటన్ ఉంది కదా, ఈ పవర్ బటన్ మీరు ఒక సింగిల్ ప్రెస్ చేస్తే సాంగ్ పాస్ అయితే, సింగిల్ ప్రెస్ చేస్తే ప్లే అవుతుంది. ఫోన్ కాల్ వస్తే సింగిల్ ప్రెస్ చేయని పవర్ బటన్ని లిఫ్ట్ చేయొచ్చు, మళ్ళీ సింగిల్ ప్రెస్ చేస్తే కట్ అవుతుంది. అండ్ ఇంకో మెయిన్ ఫీచర్ దీనిలో నచ్చింది నాకైతే 2 ఫోన్స్కి అయితే కనెక్ట్ చేయొచ్చు. సైమల్టేనియస్గా 2 ఫోన్స్కి వర్క్ అవుతుంది. ఇప్పుడు 2 ఫోన్స్ ఉన్నాయి నా దగ్గర, ఒక ఐఫోన్, ఒక ఆండ్రాయిడ్ ఫోన్, 2 ఉన్నాయి అనుకోండి. 2కి నేను కనెక్ట్ చేసుకొని ఒక దానిలో ఫోన్ వస్తే మాట్లాడొచ్చు, దీనిలో ఫోన్ వచ్చినా కానీ దీనిలో మనం మాట్లాడొచ్చు. రెండింటి కలిసి వర్క్ అవుతుంది. దీనిలో సాంగ్ మీరు ప్లే చేస్తారనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఏ సాంగ్ ప్లే చేస్తున్నారు, ఏ ఫోన్లో సాంగ్ ప్లే చేస్తున్నారు, ఆ ఫోన్ నుంచి దీనికి ఆడియో అయితే వెళ్ళిపోతుంది. సో సైమల్టేనియస్గా వర్క్ అవుతుంది. చాలా వరకు ఏమైతే అంటే ఇది జస్ట్ 1200 రూపాయలు. చాలా వరకు ఏమైతే అంటే మనకి ఒకదానికి కనెక్ట్ చేస్తామనుకో ఇంకోదానికి డిస్కనెక్ట్ అయిపోయి ఇంకోదానికి కనెక్ట్ అవుతుంటుంది. డ్యూయల్ ఫంక్షనాలిటీ ఉంటే 2 ఫోన్స్ కనెక్ట్ చేసే ఫంక్షన్ ఉంటే, దీనిలో అట్లా లేదు, రెండింటికి ఒకేసారి కనెక్ట్ అయ్యి వర్క్ అవుతుంది. సో ఇది దీనిలో నాకు ప్లస్ అనిపించింది నేను యూజ్ చేస్తున్నప్పుడు అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి ప్యాక్ చేస్తున్నాను. ఇంతవరకు అన్బాక్సింగ్ అయితే చూసి ట్రై చేసిన, ఇప్పుడు ప్యాకింగ్ అయితే చేస్తున్నా. మొత్తం 5 అయితే నేను ప్యాక్ చేస్తున్నాను, నా చేతులతో 5 ప్యాక్ చేస్తున్నాను. అండ్ ఈ 5 అయితే గివ్ అవే అయితే ఇస్తున్నాను. మీరు ఎవరైనా ఈ 5 కాలర్ 2 అయితే గెలుచుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఉండాలి. అండ్ మీ ప్రోడక్ట్లో మీకు నచ్చిన ఫీచర్స్ ఏందో ఒక 2 ఫీచర్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో గ్లీమ్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి మీరు గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. మంత్ ఎండింగ్కి నేను గివ్ అవే విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తాను ట్విట్టర్లో. అండ్ ఇప్పుడు మనం ప్యాక్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్ ఇది మీవి రోమ్ 2 బ్లూటూత్ స్పీకర్. ఇప్పుడు దీని మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మనం చూస్తున్నాం. అండ్ ఇది చూడడానికి మనకి లుక్ అయితే చాలా షైనీగా కనిపిస్తుంది, ఎందుకంటే ఇది మనకి అల్యూమినియం గ్రిల్. ఇది ఇక్కడ చూడొచ్చు అల్యూమినియం గ్రిల్. సో నార్మల్గా అయితే ఇక్కడ మనకి JBL ఇవన్నీ చూసుకున్నాం మనం, అక్కడ ఐరన్ మెష్ ఉండేది, దీనిలో వస్తే మనకి అల్యూమినియం అయితే కనిపిస్తుంది. అండ్ దీనిలో కూడా సేమ్ ఇక్కడ మీకు చిప్ అయితే ఉంటుంది, అదే మనకి మెయిన్ బోర్డ్ మదర్ బోర్డ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి, అండ్ ఇది వచ్చేసరికి ఆఫ్స్ కేబుల్, మనం డైరెక్ట్ మొబైల్ ఫోన్ కనెక్ట్ చేసుకొని దీన్ని యూజ్ చేయొచ్చు. బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది, 2 రకాలుగా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు.
అండ్ ఇది వచ్చేసరికి మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఇట్లాంటి సపోర్ట్ అయితే ఏం లేదు, కానీ ఇది మీకు ఒకసారి ఛార్జ్ పెట్టారంటే మాత్రం 24 అవర్స్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. ఛార్జింగ్ టైం వచ్చేసరికి 3 to 4 అవర్స్ మధ్యలో అయితే తీసుకుంటుంది. అండ్ ఇక్కడ దీనిలో అయితే ఇలా నైలాన్ క్లాత్ అయితే పెడుతూ ఉన్నారు. స్పీకర్ వచ్చేసరికి మీకు లోపల 5 వాట్ స్పీకర్, అది ఇలా ఉంటుంది లోపల స్పీకర్ వచ్చేసరికి 5 వాట్ స్పీకర్. ఇది కూడా బేస్ మామూలుగా ఉంటుంది, బేస్ అయితే చాలా బాగుంది దీనిలో. ఇది స్పీకర్ అయితే మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు 5 వాట్ అని చెప్పేసి కూడా స్పీకర్లో మనకు అనిపిస్తుంది, స్పీకర్ మీద రాసి. అండ్ ఇక తర్వాత వీటిని సేమ్ తెలిసిందే, ఇట్లా పెట్టేస్తారు, పైన ఇంకోటి వస్తుంది, మొత్తం ఇవంతా గ్లూమింగ్ అది చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అన్ని మిషన్స్ మీరు చూసారు కదా ఇప్పటివరకు. మ్యాక్సిమం వీళ్ళు హ్యాండ్ కాదు, మొత్తం రోబోటిక్ మిషన్స్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ వీళ్ళు గ్లూయింగ్ చేస్తారు కదా, గ్లూయింగ్ యాక్చువల్గా అయితే హ్యాండ్స్తో చేస్తూ ఉంటారు, గ్లూయింగ్ కూడా మిషన్స్ అయితే వర్క్ చేస్తున్నాయి. అన్ని రోబోట్స్ ఇక్కడ చూడొచ్చు నీట్గా అయితే వర్క్ చేసుకుంటున్నాయి. ఈ క్యావిటీలో స్పీకర్ పెట్టేస్తున్నారు, అప్పర్ క్యావిటీ లోవర్ క్యావిటీ ఫిక్స్ చేస్తారు. అండ్ ఫైనల్గా మనకి స్పీకర్ అయితే అవుట్పుట్ అయితే ఇది మొత్తం ఇందాట్లాగే ఉంటుంది ప్రాసెస్ అయితే, కాకపోతే ఇది స్పీకర్ అవి వచ్చేసరికి ఇయర్ ఫోన్. ప్రజెంట్ Mivi వెబ్సైట్లో ప్రౌడ్లీ లోకల్ సేల్ అయితే నడుస్తూ ఉంది. కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేసిన అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అన్ని ప్రొడక్ట్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తూ ఉన్నాయి, అప్ టు 70% డిస్కౌంట్ అయితే వస్తుంది. సేల్లో వచ్చేసరికి రోమ్ 2 999 రూపాయలకు లభిస్తుంది, అండ్ కాలర్ 2 వచ్చేసరికి 1199 రూపాయలకు లభిస్తుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఓవరాల్గా ఫ్యాక్టరీ విజిట్ అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉంది ఫ్యాక్టరీ విజిట్, ఇంకా ఫ్యూచర్లో మనం ఇంట్లో ఏమైనా ఫ్యాక్టరీ విజిట్ ప్లాన్ చేయాలనుకుంటే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలా మనం మొబైల్ ఫ్యాక్టరీ విజిట్ కూడా ఒకసారి ప్లాన్ చేద్దాం. వీడియో ఇస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకని ఇలా మీకోసం టెక్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. శివ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫస్ట్ మినిట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.